సో ఈ వారికోసిల్ ట్రీట్మెంట్ ఏంటి సార్ దీనికి? చాలా మంది నా దగ్గరకొచ్చే ఇన్‌ఫర్టిలిటీస్ అండ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ గుర్తొచ్చేది వారికోసిల్. ఎందుకు అంటే ఆ వారికోసిల్‌లో ఏమవుతుందంటే రక్తనాళాలు ఉబ్బడం వల్ల రక్తం అనేది అక్కడే ఉండిపోతుంది. ఉండిపోవడం వల్ల అక్కడ వేడి జనరేట్ అయితది. ఎందుకంటే రక్తం అంటేనే వేడి. సో అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అదే దారిలో వెళ్ళే శుక్ర కణాలు చచ్చిపోయే అవకాశాలుంటాయి. ఓకే. దీనివల్ల అబ్బాయిలకు పిల్లలు పుట్టే అవకాశం తక్కువుంటుంది. ఒకవేళ మనం వారికోసిల్‌కి సర్జరీ చేసినామనుకోండి, సో కొంచెం వరకి ఈ శుక్రకణాలు చనిపోయే అవకాశం తక్కువుంటది కాబట్టి ఇన్‌ఫర్టిలిటీ కొంచెం తగ్గే అవకాశాలుంటుంది. అంటే ఫర్టిలిటీ పెరిగే అవకాశాలుంటాయి. సో, ఓకే. శుక్రకణాల కౌంట్ గూడా పెరిగే అవకాశాలుంటాయి. సో, దీనికి మనం అందుకే కాపోతే సర్జరీ పార్ట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే గనక, మనం చేసేది ఇన్‌ఫర్టిలిటీ కంటే కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ పెయిన్. నొప్పి ఉంటే మాత్రం 100% మనము సర్జరీ చేయాలి. ఈ సర్జరీలో ఆప్షన్స్ ఉంటాయి. ఓపెన్ సర్జరీ. ఆ ఓపెన్ గూడా చేసే లెవెల్‌ని బట్టి ఇన్సిషన్ అనేది ఉంటుంది. బట్ మన సెంటర్‌లో చేసేది నేను చేసేది మైక్రో వారికోసిలెక్టమీ. జస్ట్ ఒక 3, 4 సూచరే ఉంటుంది. ఈవెన్ సూచర్స్ కూడా అవసరం ఉంటే నేను ఎయ్యను. సో, చిన్న సెట్టింగ్‌లోనే మనము దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే.